నాటికలు సజీవమని, మన సంస్కృతి సాంప్రదాయాలు సామాజిక విలువలను భావితరాలకు చేరవేసే శక్తి నాటకానికి ఉందని, సమాజాన్ని మేలుకొల్పేవే నాటికలు అని ఏపీ స్టేట్ ఎఫ్టీసీ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి, అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కాకినాడ ఆధ్వర్యంలో నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి కళావేదికపై 26వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలను ముఖ్య అతిథులు ఏపీ స్టేట్ ఎఫ్టీసీ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విశిష్ట సాంస్కృతిక సేవా పుష్కరంతో కరి రామారెడ్డిని సన్మానించారు. సీతారామరాజు స్మారక కళావేదిక వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ఎఫ్టీసీ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్ మాట్లాడారు. 4 రోజుల పాటు జరిగే నాటక పోటీల్లో భాగంగా ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగి ఆలోచింపజేశాయన్నారు. కూటమి ప్రభుత్వం నాటికలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. త్వరలో నంది నాటకోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు, కాకినాడ క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడూరి రామకృష్ణ భాస్కర్ రాజు, ఉపాధ్యక్షులు మూర్తి ప్రసంగించారు. 26 సంవత్సరాలుగా నాటికల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉభయ రాష్ట్రాల వ్యాప్తంగా నిష్ణాతులైన కళాకారులు తమ నాటికల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం ప్రశంసనీయమన్నారు. నాటకం సజీవమైనదని, దాన్ని ప్రాణప్రదంగా చూసుకోవడం కళాకారులకు ఒక పరీక్ష వంటిదని అన్నారు. ఈ సమావేశంలో సిఎన్ మూర్తి, సీతాపతిరావు, సోమయాజులు, ఉపాధ్యక్షులు ఎస్వీఆర్ బాపిరాజు, ట్రెజరర్ పివి శాస్త్రి, ఉపకార్యదర్శి పీటీవీవి ఎస్ఎన్ రెడ్డి, నూకరాజు, పీసీ మెంబర్ మురళి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు, పారిశ్రామికవేత్తలు, వదాన్యులు, కీర్తిశేషులు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారు వేదిక నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క వేదికను ప్రారంభించడానికి చేసినటువంటి వారి కుమారుడు సూర్యనారాయణ రెడ్డి గారికి సీతారామరాజు స్మారక కళా వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సత్యనారాయణ రెడ్డి గారు 2001 నుంచి 2010 ఈ మధ్యకాలంలో వారు అధ్యక్షులుగా సంస్థ తరఫున ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారి హయాంలోనే 2003 సంవత్సరంలో నాగమల్లి తోట జంక్షన్ నందు మన స్వాతంత్ర సమరయోధుడు విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం వారి అనుమతితో నిర్మాణం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కళలన్నా, కళాకారులన్నా ఆధ్యాత్మికంగా వారి యొక్క హృదయం చాలా అద్భుతమైనది. కళలు, కళాకారులు తెలియకపోయినా తెలిసొచ్చేలాగా మా సంస్థలు అడుగుపెట్టిన తర్వాత అధ్యక్షులుగా కళా ప్రదర్శనలు అంటే ఇక నాటకం అంటే ఇదా చాలా అద్భుతంగా కుటుంబ పరంగా విచ్చేసి, మనవంతో విచ్చేసి చాలా ఆనందపడుతూ కార్యక్రమాలని ఆశాంతం వీక్షించేవారు. అనుబంధం ఈనాటి కాదు. నాకు నేను పిఆర్ కాలేజీలో యూసీ కూడా చదివాను, ఎంబీబీఎస్ కూడా రంగరాయ మెడికల్ కాలేజీలో చదివాను. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఇక్కడికి రావడం, ఏదో కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే మన సత్యమూర్తి గారి సైకాలజీ డిగ్రీ రెగ్యులర్గా రాయడం, వారు వాటికి రావడం, ఇలా కాకినాడతో ఎప్పుడూ అనుబంధం ఉంటుంది. సూర్యకళ మందిరంలో ఇలాంటి గౌరవాన్ని పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు కళావేదిక ఇన్ని సంవత్సరాల నుంచి వారు చెప్తుంటే ఇందాక అన్నారు చూసారా, కళలు నీళ్ళు తిరుగుతున్నాయి, ఏటేట ఎంత ఖర్చు పెడుతూ ఉంటుంది. అంటే కళను బతికించుకోవడం కోసం అంత ఖర్చు పెడుతూ, అంత శ్రమ పడుతూ, ప్రేక్షకులు మీరు వచ్చినట్టయితే, అంటే అన్నం ఉండేటటువంటి అమ్మకి శ్రమ మర్చిపోతుంది ఎప్పుడంటే ఆనందంగా అందరూ తింటున్నప్పుడు. అలాగా ఈ ఆనందాన్ని పంచుకోవడం అనేటటువంటి దాన్ని ఆనందాన్ని పొందుతున్నారు. అల్లూరి సీతారామరాజు పోరాట పట్టుదలతో చేశాడు. అప్పుడు బ్రిటిష్ వారి యొక్క దురాక్రమణ కోసం, అది భౌతికమైన దురాక్రమణ. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం సాంస్కృతిక దురాక్రమణ చూస్తున్నాం. ఈ సాంస్కృతిక దురాక్రమణలో చెప్పాలంటే మన సంస్కృతికి కాటగా వచ్చింది. ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యవస్థాపకులు దయానందబాబు గారు కానీ అంత కృషితో చేస్తున్నటువంటి ఆ కృషి ఫలించింది కనుక ఈరోజు 42 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ సంస్థ నడుస్తుంది. అలాగే కళా పరిషత్ ఇప్పుడే
మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి ఖర్చు అని. మా సీతాపతిరావు గారు మేమందరం మీటింగ్లో కూర్చున్నప్పుడు అంటూ ఉంటాం, దయానంద బాబు గారు 4 రోజులని 3 రోజులకి ఏమైనా కుదించగలవా అని. అంటే ఊహించినటువంటి రీతిలో చాలా ఖర్చు అవుతుందండి, చాలా ఖర్చు అవుతుంది. రోజుకి 2 లక్షల రూపాయలు థియేటరు, నాటకాలకి అన్ని ఖర్చులు, వాళ్ళకి వసతులు, భోజనాలు అన్నీ కలిసి 6 నుండి 8 లక్షల రూపాయలు 4 రోజులకి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. దీని ముందు ఒక 6 నెలలు, ప్రత్యేకంగా ఒక 3 నెలలు నాటికల్ సెలక్షన్, స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళడం, నిజంగా అచ్యుతరామరెడ్డి గారు, కర్రి భామరెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి, వారికి మా రెడ్డి గారు, తర్వాత రాజు గారు వారు హెల్ప్ చేస్తూ అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా స్పాన్సర్స్ అందరినీ కాంటాక్ట్ చేయడం చిన్న విషయం కాదు కదా, ఇంత అమౌంట్ కలెక్ట్ చేయడం. అయినప్పటికీ కూడా దాంట్లో చిన్నపాటి లోటుపాట్లు ఉన్నటువంటి కూడా ఫ్రీక్వెంట్గా మేము కూర్చుంటూ ఒక 3 నెలల నుంచి వారైతే ప్రత్యేకంగా అదే పని మీద ఉంటూ చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటే బాగుంటుంది. కానీ విచిత్రం ఏంటంటే మీటింగ్కి ప్రేక్షకులు ఉంటారు, కానీ మీరు ఎవరైనా ఒక గంట తర్వాత మీరుంటే నాటకం స్టార్ట్ అయిన తర్వాత ఈ హాల్ ఖాళీ ఉంది. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి వేడుకల సందర్భంగా అల్లూరి సీతారామరాజు 26వ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు చేసుకుంటున్న సందర్భంగా మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క సహాయం సహకారాలు అన్నీ కూడా మాకు ఎల్లవేళలా ఉండాలని, ఈ కార్యక్రమాలని 10వ తారీఖు నుంచి, ఈ రోజు నుంచి మొదలుకొని 13వ తేదీ వరకు కూడా నిర్విరామంగా జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు. ఆ విధంగానే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనే ఆర్థికంగా కూడా ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కానీ ప్రేక్షకుల నుంచి కొద్దిగా ఆదరణ తక్కువగానే ఉంది. ఆ సందర్భంగానే ఈ లక్కీ టిప్స్ అని ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రోత్సహించాలి ప్రేక్షకులనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ జరుగుతుంది. తదుపరి ఈ కార్యక్రమాన్ని మా వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానంద బాబు గారిని నడిపించవలసిందిగా కోరుతున్నాను.